నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు అవర్ సెషన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్కి ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఈ కోడింగ్ డీకోడింగ్ అనగానే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కంపల్సరీ స్కోరింగ్ టాపిక్గా మనం చూస్తుంటాం. సో ఈ స్కోరింగ్ టాపిక్లో మీరందరూ ఆలోచించే విధానం, కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ యాజ్ ఏ మీనింగ్లెస్ వర్డ్. అంటే ఒక అర్థవంతమైన పదాన్ని అర్థం లేకుండా చేయడమే కోడింగ్. డీకోడింగ్ మీన్స్ ఏ మీనింగ్లెస్ వర్డ్ కెన్ బి ఫార్మ్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. అంటే మీనింగ్ లేనటువంటి దాన్ని మీనింగ్గా మార్చడం డీకోడింగ్. సో ఇవితో పాటు సబ్స్టిట్యూషన్ మెథడ్, టెంపరరీ మెథడ్లుగా సిచ్యువేషన్ని బట్టి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రాపర్ వేలోకి టర్మ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మోడల్స్ చూద్దాం మాస్టర్, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ఓమిని బస్ ఈజ్ రిటన్ యాజ్ SUBINMO, then in the same code language trouble is written as అంటుండు. ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది సార్. ఈ బస్ అనేటువంటి ఓమిని బస్ అనేటువంటి పదాన్ని SUBINMOగా కోడ్ చేసింది అన్నాడు. సో అదే కోడ్ భాషలో ట్రబుల్ అను పదాన్ని ఏ విధంగా చేస్తామంటుంది సార్. So observe here, the given word omnibus letters and the code words SUBINMO. Both the words are same letters, but the position of place value of the letters are different. మనకి ఇచ్చిన పదంలోని అక్షరాల యొక్క స్థాన క్రమాలు మారినాయి తప్ప వేరే కొత్త అక్షరాలు ఏమీ రాలేదు సార్. సో ఇక్కడ మీకు చిన్నపాటి ప్రోవర్బ్ సామెత మాస్టర్. అదే ఒక హిందీ రాని వ్యక్తికి ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఏమని అనాలంటే, పాపం మనకి తెలిసిందల్లా భాష ఒకటే, ఇదిరా అయ్యే అంటే అక్కడున్నోని ఇటు రమ్మంటాడు, ఇదిరా అయ్యే కరెక్టే. కానీ ఇక్కడి నుంచి ఆడికి పోవడాన్ని ఏమంటాడు రా అంటే, తనకు మళ్ళీ ఏమంటుండంటే నేనే అక్కడికి పోయి మళ్ళీ ఏమంటా, ఇదిరా అయ్యే అంటున్నా. సో ఇది మెంటల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం. సో ఆ యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే, ద వర్డ్ హియర్ గివెన్ ఓమిని బస్, OMNIBUS is coded as SUBINMO. It means the word completely reversed. సో ఓమిని బస్ ఇటు పోతే వాడేమంటాడు, అటు నుంచి ఇటు చదువుతాడు సార్. ఓమిని బస్ అరే ఇటు నుంచి చదవాలి లెఫ్ట్ టు రైట్ అంటే మనోడు ఏం చదువుతాడు, రైట్ టు లెఫ్ట్ చదువుతాడు. సో జస్ట్ రివర్స్ ఆర్డర్ అయింది, వర్డ్ మొత్తము తిరిగింది. సో అదే యాంగిల్లో TROUBLEని దీన్ని రివర్స్ చేయండి మాస్టర్. ELBUORT అంటే ఈ ట్రబుల్ అనే వర్డ్ని రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుందని గమనించినాం సార్. అంటే అటు నుంచి చదవడం, ఇదర్సే అయ్యి అంటే మళ్ళీ అటు పోయి ఇదర్సే అయ్యి అంటాడు. సో ట్రబుల్. సో ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పండి సార్. TRO అంటే ఫస్ట్ ఏముండాలి, ELBUROT కాదు, TR రావాలి. మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఈతో స్టార్ట్ కావాలి. ఇక ఇది ఎల్తో అయింది, ఇది రాంగ్ ఆన్సర్. ELBUORT. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ELU అన్నాడు, ELU కాదు, ELB, ఇది రాంగ్ ఆన్సర్. ELBU ఉంది కానీ ఇక్కడ O మరియు R యొక్క ప్లేసు ప్రాపర్గా రాలేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. సో మనం వర్డ్ని రివర్స్ చేయడమే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఆన్సర్. మరో క్వశ్చన్ చూద్దాం సార్. రైట్ సార్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని అంటే మనము తిట్టని పోరా డాష్ అన్నట్టు ఎవరిని కూడా అబ్యూస్ చేయకుండా, అంటే రీప్లేసింగ్, చెట్టు అంటే పంది రాబాయ్, పంది అంటే చెట్టు రాబాయ్, ఇట్లా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్ మెథడ్ అంటాం. రైట్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్
గ్లాస్ ఈజ్ కాల్డ్ మార్కర్. మనకి ఇక్కడ గ్లాస్ అవుపడ్డది అనుకోండి సార్, గ్లాస్ ఈజ్ కాల్డ్ మార్కర్. దీన్ని మార్కర్ అని పిలవాలి. సో ఒరిజినల్ వర్డ్ లెఫ్ట్లో ఉంది, దాని కోడెడ్ వర్డ్ మీన్స్ డూప్లికేట్ రైట్లో ఉంది. నౌ మార్కర్ యాజ్ కాల్డ్ పెన్సిల్. మార్కర్ యాజ్ కాల్డ్ పెన్సిల్. సో మార్కర్ అవుపడాలంటే దాన్ని మనం ఏమని పిలవాలి? పెన్సిల్ అని పిలవాలి. అండ్ పెన్సిల్, రైట్ సార్, పెన్సిల్ ఈజ్ కాల్డ్ గ్రాస్, గడ్డి అని పిలవాలి. అండ్ గ్రాస్ ఈజ్ కాల్డ్ బ్యాగ్, సంచి అని పిలవాలి. సో దెన్ వాట్ డస్ కౌ కెన్ ఈట్? అయితే ఆవు ఏం తింటుంది అంటాడు. ఆవు ఏం తింటుంది చెప్పండి సార్. ఇక్కడ మనందరికీ తెలుసు ఆవు గడ్డి తింటుంది. ఆవు ఏం తింటుంది? కౌ గడ్డి తింటుంది. గడ్డిని ఏమంటాం? గ్రాస్ అంటాం. కానీ ఇక్కడ గ్రాస్ అనేది ఒరిజినల్. గ్రాస్ అనేది ఒరిజినల్. అకార్డింగ్ టు ద కోడింగ్ లాంగ్వేజ్ గ్రాస్ అంటే ఇప్పుడు ఆవు ఏం తింటుంది? బ్యాగ్స్ను తింటుంది అని చెప్పాలి. ఏం తింటుంది? బ్యాగ్స్, సంచులను తింటుంది. సో బ్యాగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్. సో ఆవు గడ్డిని తింటుంది కాబట్టి గడ్డిని ఇప్పుడు కోడ్ ఏమన్నాం? సంచి అన్నాం. సో సంచి అనేటువంటిది దీనికి సరైనటువంటి ఆన్సర్. సో బ్యాగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ లిబర్టీ ఈజ్ కోడెడ్ యాజ్ 56423 172. Then in that same code language tribal is coded as another. So ఇది substitution method master. LIBERATE లిబర్టీ కోడెడ్ యాజ్. ఇక్కడ లిబర్టీ కోడ్ అనేటువంటిది ఏముంది చూడండి సార్. ఇందులో కామన్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వచ్చింది. ఈ అనేటువంటిది 4th పొజిషన్, లాస్ట్ పొజిషన్ ఉంది. 4th పొజిషన్లో 2 ఉంది, లాస్ట్లో 2 ఉంది. అంటే ఫస్ట్ లెటర్కి ఫస్ట్ నెంబర్, సెకండ్ లెటర్కి సెకండ్ నెంబర్ వచ్చింది. అంటే ఎల్ అనేటువంటిది ఏంటిది సార్ అంటే 5, ఐ అంటే 6, బి 4, ఈ 2, ఆర్ 3, ఏ 1, టీ 7, ఈ 2. ఇప్పుడు ఇది కోడ్ సార్. సో ఎల్ అవుపడితే ఏమని తీసుకోవాలి మనం? 5గా, ఐ 6గా, బి 4గా, ఈ 2గా, ఆర్ 3గా, ఏ 1, టీ యాజ్ 7, ఈ ఈజ్ 2. రైట్. సో దిస్ ఈస్ decoded. Now we want to this one sir, tribal, TRIBAL, tribal. So T coded as now 7, R coded as 3, I coded as 6, B coded as 4, A coded as 1, L coded as 5. So answer now you can write 736415. 736415 we have at second option. This is the right answer sir. 736415. I hope you understand sir. సో ఇవన్నీ కూడా టెంపరరీ కోడెడ్. సో వీటికి పర్టికులర్గా అంటూ ఉండదు. సిచ్యువేషన్ తగ్గట్టుగా, సమస్యకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, మన మైండ్ సెట్ని. సో బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్. సో టెక్నికల్గా, లాజిక్గా, కన్సిస్టెంట్గా, క్లారిటీగా ఉండాలంటే పేషెన్సీ చాలా అవసరం. సో పేషెన్సీతోనే ఏదైనా సాధ్యం. రైట్. మరో క్వశ్చన్ సార్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ 10 గ్యాంగ్ అండ్ మీట్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి చూడండి సార్. 10 ఉంది, గ్యాంగ్ ఉంది, రైట్ సార్, మీట్ ఉంది. వీటి యొక్క కోడ్స్ ఇచ్చాడు సార్. ఏమని? 10 అంటే 439, గ్యాంగ్ అంటే 6596, అలాగే మీట్ అంటే 1354. రైట్ సార్. ఇప్పుడు చూడండి సార్, కామన్ లెటర్స్కి కామన్ నెంబర్స్ వచ్చాయి. ఫ్రమ్ దట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటాం సార్? ఇక్కడ మనల్ని
మేనేజ్మెంట్ MANAGEMENT మేనేజ్మెంట్ అంటుంది సార్. సో ఈ మేనేజ్మెంట్కు మనం కోడ్ చేయాలి. M అంటే ఎంత కోడ్ ఉంది చెప్పండి, 1. A రిప్రజెంట్ యాజ్ 5, N రిప్రజెంట్ యాజ్ 9, A 1, G 6, E 3, M 1, E 3, N 9, T 4. So this is the answer sir. So ఏ లెటర్ కా లెటర్ డీకోడ్ చేయడమే. M1 A5 N9 A1 G6 E3 M1 E3 N9 T4. So answer now please find out in options. So which option is suitable sir? 1591 రావాలి. ఇక్కడ చిన్న ఒక ప్రింటింగ్ ఎర్రర్ వచ్చింది, జాగ్రత్త చూడగలరు. సో 159163139 సార్. రైట్. నెక్స్ట్ వన్ సార్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ చూడండి సార్, సబ్స్టిట్యూషన్ మెథడ్. రెయిన్ ఈజ్ కాల్డ్ పింక్. వర్షం అంటే గులాబీ అంట. రైట్ సార్. పింక్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. మేఘము. క్లౌడ్ ఈజ్ కాల్డ్ వాటర్. మేఘం అంటే నీరుగాను. వాటర్ ఈజ్ కాల్డ్ బ్రిడ్జ్. దెన్ వాట్ విల్ యూ డ్రింక్ వెన్ యు ఆర్ థర్స్టీ? రైట్ సార్. ఇప్పుడు మనకు దాహం అయితే, దప్పికైతే ఏం తాగుతాం మాస్టర్? వాటర్ తాగుతాం. దప్పికైతే మనం ఏం తాగుతాం? వాటర్ తాగుతాం. ఇప్పుడు ఈ వాటర్కి మనోడు కోడ్ ఏమని పెట్టిండు సార్? ఇక్కడ బ్రిడ్జ్ అని పెట్టిండు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ బ్రిడ్జ్. సో వర్షం అనగా గులాబీ అని, గులాబీ అనగా మేఘం అని, మేఘం అంటే నీరు అని, నీరు అనగా బ్రిడ్జ్ అని తెలిపినట్లయితే నీవు దాహం వేసినప్పుడు లేదా దప్పికైనప్పుడు ఏం తీసుకుంటాం అంటే, దప్పికైనప్పుడు వాటర్ తాగుతాం. కానీ వాటర్ అనే దానికి కోడ్ ఏమని పెట్టిండు? బ్రిడ్జ్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ బ్రిడ్జ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్?